హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ ఐటెమ్ ఫుడ్ ఒకటండి. అదేంటి కాదు మిరపకాయ బజ్జీ. ఈ బజ్జీ ఎవరంటే మామూలుగా కారంగా ఉంటుంది. ఇది పిల్లలు కూడా తినొచ్చు. మా చిన్న పాపతో తెలుసు కదా మీ అందరికీ. మా చిన్న పాప కూడా తింటుందనమాట ఈ మిరపకాయ బజ్జీ. అంత బావుంటుంది. కారం కావాలనుకున్న వాళ్ళు ఒక రకంగా, కారం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఓ రకంగా 2 టైప్ ఆఫ్ చూపించాను వీడియోలోనే. చిన్న చేంజ్, మరీ ఎక్కువ చేంజ్ ఉండదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇందాకలా మీకు చెప్పినట్టుగా పచ్చిమిరకాయలు నిగనిగలాడే పచ్చిమిరకాయలండి. ఇవి కారం అంటే కొంచెం లైట్‌గా ఉంటాయి. మరీ ఎక్కువ కారం ఉండవు. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి చీల్చుకోవాలండి. చూసారా? పచ్చిమిరకాయ లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా! అవి మామూలు జస్ట్ చేత్తో ఎలాగంటే రాలిపోతాయన్నమాట. అంటే పిల్లలు కూడా తినేటట్టు ఉండాలి కదా! సో, మనం అలా చేసుకుంటే బయటకొచ్చేస్తది. తర్వాత స్టఫ్ మనం ఒకటి చెప్తాను. అది పెట్టుకుంటే మరీ చాలా బావుంటుంది. ఇప్పుడు అది పచ్చిమిరపకాయలాగా చీల్చి పెట్టుకొని, కొంచెం శనగపిండి, ఒక అర కేజీ శనగపిండి, కొంచెం సాల్టు, కొంచెం వాము, కొంచెం లైట్‌గా కారం వేసుకొని మనం శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి అక్కడక్కడ ఉండలు ఉంటుంది కదా! దాన్ని మెదుపుకుంటూ శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఒకేసారి నేను వాటర్ అన్నది వేసుకుంటాను. ఈ శనగపిండి ఓన్లీ బజ్జీలకు మాత్రమే. ఎందుకన్నది మీకు ముందు నేను చూపిస్తాను. చూడండి, మనం బజ్జీలకి మనం బొంబాయి చట్నీ చేసుకున్నట్టుగా వేసుకోకుండా వేసుకొని ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇదిగో చూస్తున్నారా అండి? ఒకేసారి వాటర్ వేసి ఫాస్ట్‌గా కలపడం వల్ల చేతికి నాకు రౌండ్‌గా అంటుకుంటుందనమాట. సో, మీరు అలా బజ్జీ వేసుకొని బజ్జీకి మీరు ఎంత దులిపినా సరే ఒక పొర అన్నది బజ్జీకి ఏర్పడుతుంది. స్పీడ్‌గా వాటర్ ఒకేసారి వేయడం వల్ల. కొంచెం 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 వేసి చేశారనుకోండి, ఆ థిక్‌నెస్ రాదనమాట. సో, అది అలా పక్కన బ్యాటర్ అలా పక్కన పెట్టి కొంచెం ఒక 10 మినిట్స్ బ్యాటర్ పక్కన పెట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. బజ్జీకి చాలామంది ఏం చేస్తారంటే తిప్పడానికి కూడా ఖాళీ లేకుండా నూనె వేస్తారు. అలా కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. బజ్జీ తింటాం కదండీ, మిరపకాయ బజ్జీ. సో, మనం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని కొన్ని ఉల్లిపాయలు చాప్ చేసుకొని దాంట్లో కొంచెం కారము, కొంచెం సాల్ట్, మనకి నూనె మరిగి లోపల చేసుకోవాలండి. ఇది నూనె అంటే స్టఫ్‌కి రెడీ అయిపోతుంది మనకి ఫిల్ చేయడానికి మిరపకాయలోని. సో, చూసారా, ఇది కూడా రెడీ అయిపోయింది. సాల్టు, కారం, ఉల్లి ఉల్లిపాయలు రెడీ చేసుకున్నాం కదండీ. పిల్లలకి లోపల ఏమీ పెట్టకుండా జస్ట్ ఆ బజ్జీని తీసుకెళ్ళి అలా నూనెలో వేసేయడమే. మనకి మాత్రం చూస్తున్నారండి, నేను ఒక కప్పులోని కొంచెం వాము, కొంచెం సాల్టు, చిటికెడు కారం తీసుకున్నానన్నమాట. ఎక్కువ కారం అన్నది పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు ముందే కారంగా ఉంటాయి కదా! సో, ఎక్కువ కారం అన్నది వేసుకోను. దీంట్లోనే కొంచెం ఇప్పుడేం చేయాలంటే ఇది అంటుకోవడానికి చిన్న ఆయిల్ వేయాలి. ఒక చిటికెడు ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికిని. ఆయిల్ వేసుకొని నీట్‌గా 3 కలిసేటట్టు కలుపుకోవాలనమాట. ఇదేంటంటే మిరపకాయ బజ్జీ లోపల కూరాలనమాట. ఈ మసాలా కూరితే ఏంటవుతుంది, మనం తినే బయటలోని రోడ్డు మీద ఎలా దొరుకుతారు మన సైడ్ బడ్డీలాంటివి వేస్తారు, చాలా బావుంటాయి. ఆ సేమ్ అదే టేస్ట్ వస్తుందనమాట ఇలా రాస్తే. సో, ఇది మన పెద్దవాళ్ళకి. నేను అలా కూర్చేసిన తర్వాత చూసారా అండి, బజ్జీకి నేను ఇలాగ ఎంతసేపు ఉంచినా సరే పొరలా కట్టేసింది. నేను అందుకే చెప్పా ఒకేసారి వాటర్ వేసుకొని లేదు కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయిందనుకో కొంచెం శనగపిండి జల్లుకోండి పైన, సరిపోతుంది మీకు. దీంట్లో చాలామంది సోడా గుండ వేస్తారు. దయచేసి సోడా గుండ వాడొద్దు. పిండి మాత్రం ఒక పావు గంట ముందు నానబెట్టేసుకున్నారనుకోండి ఉబ్బుతాయి. మీకు అది సరిపోతుంది. పులిపేం రాదండోయ్. పులుపైతే చాలామంది ఏంటంటే పులుపేమీ రాదు. చూసారండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని మనం ఇందాకలా నూరుకున్న అదే స్టఫ్ చేసుకోవడానికి మనం ఉల్లిపాయలు, కారము, సాల్ట్ కలుపుకున్నాం కదండీ. కొంచెం దాంట్లో నేను లెమన్ యాడ్ చేసుకుంటాను. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు మానేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉన్నాయి. స్పైసీగా ఉంది. ఎందుకంటే వేడి మీద తింటుంటే జస్ట్ స్పైసీనెస్ దాన్ని ఆ వేడితో చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.